కళ్యాణి ఓ కళ్యాణి. ఇప్పుడు నువ్వు చదువుకొని ఎవరిని ఉద్ధరిస్తావంట? పోయి ఆ మూల కూర్చొని ఆడుకోపో. కాంతం, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. పసిపిల్లాన్ని చూసుకోవడం చేతకలేదా? ఎందుకు వాళ్ళ కసుతావు? పాపం పెళ్లి జరగబోయే సమయంలో కళ్యాణిని ఎవరో కాల్ చేశారన్న బాధతో అలా అన్నాను. నువ్వెలా అన్నావో కళ్ళారా చూశానులే. నువ్వు బిడ్డల్ని కన్నావుగా, పసిపిల్లలతో అలాగైనా ప్రవర్తించేది. అసలు మిమ్మల్ని అనుకునే ఏం ప్రయోజనం? సీత ఈ ఇంట్లో ఉండుంటే సమస్య వచ్చేది కాదు. రానన్న వెళదాం. అత్తయ్య, కళ్యాణికి ఎలా ఉంది? అలాగే ఉంది. బాబా రాలేదా? వాడు రాడు. వాడితే నీకేం పని? అక్కడే కళ్యాణికి తోడుగా ఉంటాడు. మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళి అందరిని ఇబ్బంది పెట్టకండి. రానా అత్తయ్య. ఏంటమ్మా ఇది? బావని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. మోహన్, మోహన్, ఏంటండి? నువ్వు అమెరికా నుంచి వచ్చి ఎన్ని రోజులైందయ్యా? ఇంకో ఇల్లు చూసుకొని పెళ్ళని తీసుకెళ్లి వేరే కాపురం పెట్టవా? వెతుకుతున్నానండి, కానీ నా రేంజ్కి తగ్గట్టు ఇల్లు దొరకడం లేదు. కాస్త నీ రేంజ్ తగ్గించి నీ లెవెల్లో వెతికితే దొరుకుతుంది. తొందరగా ఇల్లు మారి నీ పెళ్ళని తీసుకెళ్లి వేరే కాపురం పెట్టే ప్రయత్నం చెయ్యి. దానన్న వదినా, ఏంటండి ఆవిడ అలా అంటుంది? అంటుంది. ఇల్లు ఖాళీ చేయాల్సింది మనం కాదు, ముందు ఆవిడ్ని ఖాళీ చేయాలి. ఆ కుమార్ని సీతని బయటికి వెళ్ళగొట్టినట్టే ఈవిడ్ని వెళ్ళగొడితే గాని మనం సంతోషంగా ఉండలేం. లలిత, నువ్వు అటు వెళ్ళు, నేను గుడికి వెళ్ళొస్తాను. ఏమిటి ఈ రోజు ఏదైనా విశేషమా? అవును. ఏమిటి? ఈ రోజు మా హరి పుట్టినరోజు. వాడు ఎక్కడ ఉన్నా బాగుండాలని అర్చన జరిపించాలి. అదేమిటండి ఇంత మంచి మాట ఇప్పుడే చెప్పేది? ఆయన బాగుండాలని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటాను. పదండి, నేను కూడా గుడికొస్తాను. నువ్వు వస్తే ఆశ్రమంలో ఎవరుంటారు చెప్పు? పర్వాలేదులేండి, స్వామీజీకి నేను సర్ది చెప్తాను. హరిగారు లాంటి మంచి వ్యక్తి బాగుండడం కోసం దేవుడికి మొక్కుకోవడానికి వెళ్ళాము అంటే స్వామీజీ ఏమి అనరు. రండి వెళ్దాం. హరి అంటే ఈ అమ్మాయికి ఎంత అభిమానం. అరే, ఆలోచిస్తూ ఉండిపోయారేంటి? పదండి వెళ్దాం. వెళదాం. నాకు విషయం చెప్తావా? ఏమిటది? హరి అంటే నీకు అభిమానమా? ఆయనంటే నాకు గౌరవం. నా జీవితాన్ని నిలబెట్టారు. ఆయనే లేకపోతే నేనక్కడ జీవోత్సవంలాగా బతకలేక ప్రాణాలు తీసుకునేదాన్ని.
ఆయనంటే అభిమానం అని ప్రత్యేకంగా అడుగుతున్నారు దానికి? ఏం లేదమ్మా, పుట్టినరోజు నాడు ఎంతమంది ఒక మనిషిని బాగుండాలని కోరుకుంటే వాళ్ళకంత మంచి జరుగుతుందమ్మా. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, ఎప్పుడూ ఆయనకి మంచి జరగాలి. నేను అదే కోరుకుంటున్నాను. నిన్నొకటి అడగాలి. మళ్ళీ ఏంటి? అది ఇక్కడ కాదు, గుళ్ళో దేవుడి ముందు అడుగుతాను. రా వెళదాం. ఏమిట్రా బకాసురుల్లా అలా మింగుతున్నావు? ఈ ఆస్తంతా అలాగే ఉడకబెట్టుకుని మింగేస్తావా? బాగా తింటేనే కదా అంత బలం వచ్చేది. బలం వస్తే బాగా నటించొచ్చు. ఇదిగో అత్తా గిత్తా అన్నావనుకో నీ పుచ్చి లేచిపోద్ది. ఎవర్రా అత్త? ఇంకోసారి ఆ పూత పూసావనుకో నీ కాళ్ళు చేతులు ఎరగదీసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తాను. జాగ్రత్త. ఇదిగో అలా అంటే నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే చిక్కుల్లో పడతారు. మీ ఇష్టం. నేను వెళ్ళిపోతాను. కూర్చో, కూర్చోరా, కూర్చోరా. అలాగే మెక్కుతా ఉండు, మళ్ళీ నోరు తెరవక. ఇదంతా నా కర్మ. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఎందుకే? బావ అక్కడే ఉన్నాడు. ఆ కళ్యాణి కూడా అక్కడే ఉంది. కళ్యాణ్ ఆయన మనసుని మార్చేస్తుంది.